హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించింది. సో మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చే మార్క్ షీట్లో స్టార్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ స్టార్ మార్కింగ్ అంటే ఏంటి, సో ఈ స్టార్ మార్కింగ్ ఎందుకు ఉంటుంది, ఎందుకు వేస్తారు, దీనివల్ల మీ మార్క్స్ షీట్ ఆర్ మెమోకి ఏమన్నా వాల్యూ తగ్గుతుందా, అండ్ ఈ స్టార్ మార్కింగ్ వల్ల మీ ఫ్యూచర్ స్టడీస్కి కానీ ఫ్యూచర్ కెరియర్కి కానీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టే ఆన్ టు ద వీడియో టిల్ ద ఎండ్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ బి గెటింగ్ ఆల్ ద అప్డేటెడ్ వీడియోస్ రిలేటెడ్ టు ఇంటర్మీడియట్ ఏపీ అండ్ టీజీ బోత్ ద స్టేట్స్. ఓకే, జనరల్గా ఏపీ అండ్ టీజీ స్టూడెంట్స్కి మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతాయి, అవునా? సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే వాళ్ళు ఒక గ్రేడ్తో బయటికి వస్తారు అండ్ వాళ్ళ మార్క్ షీట్స్లో ఎలాంటి స్టార్ మార్కింగ్ ఉండదు. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ 1 or 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయితే కనుక వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ 6 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్స్ మీరు పాస్ అయ్యారు అండ్ 2 సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి. సో ఆ 2 సబ్జెక్ట్స్ మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయ్యారు అనుకుందాం. ఆఫ్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ మీకు ఒక మార్క్ షీట్ వస్తుంది. సో ఆ మార్క్ షీట్లో మీరు రెగ్యులర్గా 4 సబ్జెక్ట్స్ ఏవైతే పాస్ అయ్యారో మార్చిలో వాటికి స్టార్ మార్కింగ్ వస్తుంది అండ్ ఈ సప్లీలో 2 సబ్జెక్ట్స్ ఏవైతే మీరు పాస్ అయ్యారో వాటికి స్టార్ మార్కింగ్ ఉండదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏవైతే రెగ్యులర్గా మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్లో పాస్ అయిన సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి స్టార్ మార్కింగ్ ఉంటుంది. మీ సప్లీలో ఏ సబ్జెక్ట్స్ అయితే రాస్తారో ఆ సబ్జెక్ట్స్కి ఏ స్టార్ మార్కింగ్ ఉండదు మీ మార్క్ షీట్లో. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టార్ మార్కింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే యాక్చువల్గా పెద్ద యూజ్ ఏమీ ఉండదు, జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్. సింప్లీ ఇట్స్ అన్ ఐడెంటిఫికేషన్. ఆ స్టూడెంట్ ఎన్ని సబ్జెక్ట్స్ రెగ్యులర్గా పాస్ అయ్యాడు, ఎన్ని సబ్జెక్ట్స్ సప్లీలో పాస్ అయ్యాడు అనేసి. సో సప్లిమెంటరీలో ఎవరైతే పాస్ అయ్యారో ఆ స్టూడెంట్కి ఆ మార్క్ షీట్లో కంపార్ట్మెంటల్ అని రాసి ఉంటుంది అనమాట. వేరాజ్ ఎవరైతే రెగ్యులర్గా మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్లో అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతారో వాళ్ళు ఒక గ్రేడ్తో రెగ్యులర్గా పాస్ అయ్యారు అనేసి రాసి ఉంటుంది ఆ మెమోలోనే. ఓకే, సో స్టార్ మార్కింగ్ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ అది రెగ్యులరా కంపార్ట్మెంటల్ అనేది మెన్షన్ చేసే ఉంటుంది మెమోలో. ఓకే, కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, లైక్ ఈ స్టార్ మార్కింగ్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ కెరియర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఆర్ ఫ్యూచర్లో వాళ్ళ జాబ్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అండ్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా. ఈ స్టార్ మార్కింగ్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, జస్ట్ ఇట్స్ అన్ ఐడెంటిఫికేషన్. ఇది సప్లీలో పాస్ అయ్యాడా లేకపోతే రెగ్యులర్గా పాస్ అయ్యాడా ఆ స్టూడెంట్ అనేసి జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసమని ఆ స్టార్ మార్కింగ్ ఇస్తారు తప్ప దాని మూలంగా మీకు ఫ్యూచర్లో వచ్చే నష్టం ఏమీ లేదు. ఈవెన్ మీ జాబ్ కెరియర్లో కానీ స్టడీ కెరియర్లో కానీ దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏదీ లేదు. ఓకే, అండ్ మంచి కెరియర్లో మీరు సెటిల్ అవ్వచ్చు. సో ఇది నాన్న స్టార్ మార్కింగ్ గురించి. సో ఐ థింక్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను అబౌట్ స్టార్ మార్కింగ్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద వీడియోస్ రిలేటెడ్ టు దట్. ఓకే, బాయ్ నాన్న. Thank you for watching the video. See you all in the next video.